Daily. Taste the Daily. పిడుగుబాటు కారణంగా ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీలో నిన్న మొదలైన మంటలు ఇంకా చల్లారలేదు. మంటలు చాలా వరకు తగ్గినప్పటికీ ట్యాంక్ లోపల ఇంకా చమురు మండుతూనే ఉంది. టెంపరేచర్ పెరగకుండా కంట్రోల్ చేయడానికి ట్యాంక్లోకి ఫోమ్ ని వెదజల్లుతూ ఉన్నారు. నేవీ హెలికాప్టర్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రమాద సమయంలో ట్యాంక్లో 7,000 కిలోలీటర్ల వరకు ఇథనాల్ ఉండగా 3,000 కిలోలీటర్ల ఆయిల్ని డ్రైన్ చేసేశారు సిబ్బంది. ఘటనా స్థలాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటుగా అగ్నిమాపక అధికారులు కూడా పరిశీలించారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు అధికారులు. ప్లాంట్లో ఉన్న లైటింగ్ ప్రొటెక్టర్ సేఫ్టీపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. పిడుగు ప్రభావం లేకుండా ఉండడానికి తీసుకున్న చర్యలపై అధికారులు ప్లాంట్ ఉన్నతాధికారులతో చర్చించారు. విశాఖ నేవల్ డాక్యార్డ్ కి సమీపంలో ఉంటుంది ఈస్ట్ ఇండియా పెట్రోలియం లిమిటెడ్. ఇందులో ఉన్న ఒక ఆయిల్ ఫిల్టరింగ్ ట్యాంక్ పై పిడుగు పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిన్న భారీ వర్షం కురుస్తున్న టైంలో కూడా మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి అంటే ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం మధ్యాహ్నం నుంచే విశాఖలో వర్షం మొదలైంది. పలు చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే పెట్రోలియం ట్యాంకర్ పై ఈ స్థాయిలో పిడుగు పడుతుందని, భారీ ప్రమాదం జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ ట్యాంక్ పక్కనే మరికొన్ని మిథనాల్ ట్యాంకులు అలాగే డీజిల్ ట్యాంకులు కూడా ఉండడంతో మంటలు అటువైపు వ్యాపించకుండా చూడడానికి 50 ఫైర్ ఇంజన్లను రంగంలోకి దించారు. మంటలు అదుపులోకి వచ్చాయని, అయితే ట్యాంకర్ లోపల ఉన్న సాల్వెంట్ ప్రస్తుతం మండుతోందని డిఎఫ్ఓ రేణుకయ్య చెప్పారు. విచారణ పూర్తయ్యాక ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని చెప్పారు. మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఈస్ట్ ఇండియా పెట్రోలియం లిమిటెడ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ ఇంకా ట్యాంకర్ లోపల సాల్వెంట్ మండుతూనే ఉంది. దీన్ని నివారించేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు డిఎఫ్ఓ రేణుకయ్య ఉన్నారు. 10 ఫైర్ ఇంజన్స్తో వర్క్ చేయడం జరుగుతుంది. మన ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 6 వెహికల్స్ అక్కడే ఉన్నాయి. రాత్రి నుంచి అక్కడే శ్రమిస్తూ ఉన్నాయండి. వాటితో పాటు చుట్టుపక్కల హెచ్పిసిఎల్ పోర్టు అండ్ ఇప్పుడు కొద్ది క్షణాల ముందు ఆర్మీ నేవీ వారిది హెలికాప్టర్ ద్వారా కూడా తీసుకొచ్చి హోమ్ తీసుకొచ్చి డంప్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతంగా సిచ్యువేషన్ కంట్రోల్ ఉంది. ఏంటి సార్, ఇంకా అంటే నిన్న మధ్యాహ్నం జరిగింది ఈ ప్రమాదం, ఇంకా కొనసాగుతుంది, దేనివల్ల సార్? ఇంకా ఇది దీంట్లో ఉందంటే సాల్వెంట్ టైప్ అండి. అది వచ్చేపైకి మెథనాల్ అండి. మెథనాల్ వచ్చి బాగా మండే స్వభావం కలిగిందండి. అది స్వభావంగా దాని అయ్యేదాకా మనం ఏం చేయగము. అది ప్రజెంట్ దాంట్లో సుమారు ఒక 7,000 కేఎల్ 7,000 కేఎల్ యొక్క పరిమాణంలో ఉన్న క్వాంటిటీ ఉందండి దాంట్లో మిథనాల్. అది మండే స్వభావం. అది ఏంటంటే మనం ఆల్రెడీ డ్రైన్ చేస్తామండి రాత్రి నుంచి. సపరేట్గా ఇంకొక ట్యాంక్లోకి పంపిస్తున్నాము. ఒక పక్క దాన్ని కూల్ చేసుకుంటూ ఉన్నామండి. అది క్యాచ్ ఫైర్ అయింది అంత ఈజీగా పుట్ ఆఫ్ ఉంది. మనం ఏదైతే ఫైర్ ఫోము వాటర్ యూజ్ చేస్తున్నామో అది దాంట్లో డిజాల్వ్ అయిపోతుందండి. అది వెంటనే ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది. ఫైర్ అంత ఈజీగా అందుబాటులో కంట్రోల్కి రాదండి. దాదాపు ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది సార్ పూర్తిగా కంట్రోల్ రావడానికి? ఈరోజు ఈవినింగ్ దాకా పట్టే అవకాశం ఉందండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక 3,000 కేఎల్ యొక్క మిథనాల్ని వేరే ట్యాంకుకి పంపించడం జరిగింది. ఇంకా 3,000 కేఎల్ ఇంకా ఉందని చెప్పేసి మాకు సమాచారం ఉందండి. ఇంకా అది కూడా వేరే ఇంకో 2 ట్యాంక్స్ ఆపరేట్ చేసి సైమెంట్గా చేస్తున్నాము. కారణం పిడుగుపడిందని ఒకవైపు ప్రచారం జరుగుతుంది. మీ ప్రాథమిక ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియదు, ఏమంటారు? ఇప్పుడు అక్కడ మేము ఉన్న సీసీ కెమెరా కొన్ని ఫుటేజెస్ వెరిఫై చేయడం జరుగుతుంది. కొంతమంది దగ్గర ఉన్న ప్రత్యక్ష సాక్షులను చూస్తూ జరుగుతుంది. రైటింగ్ స్పార్క్ అనేది తగిందని చెప్పి చెప్తున్నారండి. కానీ ఇంకా విచారణ అది అయిపోయిన తర్వాత మనం కంప్లీట్గా ఒక పిక్చర్కి వస్తామండి. నేవీకి సంబంధించిన హెలికాప్టర్ ద్వారా కూడా ప్రత్యేకంగా ఫోమ్ను కూడా అక్కడ డిప్లాయ్ చేస్తూ ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చి ఆ ప్రమాదం ఇంకా వ్యాపించకుండా ఇంకా పెరగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.